సువార్త ధ్వని, సిలువ ధ్వని, వినువారి హృదయాలలో విజయ ధ్వని. సేవకుడు సంఘాన్ని కొన్నిసార్లు కాదు, ఎక్కువ సార్లు అదే పని కాబట్టి సేవకులు సంఘాన్ని ఉత్సాహపరచాలి, మేపాలి, బలపరచాలి, లేకపోతే దేవునికి లెక్క చెప్పాలి. సంఘ కాపురి యొక్క డ్యూటీ అది. ఒకవేళ అలా కాకపోతే యేసయ్య అన్నాడు, నేనే చూసుకుంటాను, నువ్వు కూర్చొని అబ్బాయి అనే రోజులు కూడా వస్తాయి. కొత్త నిబంధనలు అదే జరిగింది. నాకు సంతోషంగా ఉంది. 40 ఏళ్ళు 44 సంవత్సరాలు సేవలోకి వచ్చి ఎప్పుడు తెల్లవారుజాము ప్రార్థన మానలేదు. సరే, సంతోషం. మరి మీ అందరికీ క్రిస్మస్ యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. చలి అనక నిద్ర అనక మీరు త్వరగా వచ్చారు, చాలా సంతోషం. యెషయా గ్రంథంలో ఒక చిన్న మాట మనం చదువుకుందాం. 61వ అధ్యాయంలో నుండి మన చక్కటి సందేశాన్ని తీసుకుందాం క్లుప్తంగా. 61వ అధ్యాయం 9, 10, 11 చదువుతా, మీరు చూసుకోండి, తర్వాత చదివి సహాయం చేయవచ్చు. జనములలో వారి సంతతి తెలియబడును, జనముల మధ్యను వారి సంతానము ప్రసిద్ధి నందును. వారు యెహోవా ఆశీర్వదించిన జనమని, వారు యెహోవా ఆశీర్వదించిన జనమని వారిని చూచిన వారందరూ ఒప్పుకొనురు. శృంగారమైన పాగా ధరించుకొనిన పెండ్లి కుమారుని రీతిగాను, ఆభరణములతో అలంకరించుకొనిన పెండ్లి కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపజేసి ఉన్నాడు. నీతి అను పైబట్టను నాకు ధరింపజేసి ఉన్నాడు. కాగా యెహోవాను బట్టి మహానందముతో నేను ఆనందించుచున్నాను. నా దేవుని బట్టి నా ఆత్మ ఉల్లసించుచున్నది. భూమి మొలకను మొలిపించినట్లుగాను, తోటలో విత్తబడిన వాటిని అది మొలిపించున్నట్లుగాను, నిశ్చయముగా సమస్త జనముల ఎదుట ప్రభువుకు యెహోవా నీతిని స్తోత్రమును ఉజ్జీవింప చేయును. దేవునికి స్తోత్రం. సియోను, అది కూడా చదువు. సియోను నీతి సూర్యకాంతి వలె కనబడు వరకు, నా రక్షణ దీపము వలె వెలుగుచుండు వరకు సియోను పక్షమందు నేను మౌనముగా ఉండను, యెరూషలేము పక్షమందు నేను ఊరకుండను. ప్రైజ్ ది లార్డ్. జనముల నీ నీతిని కనుగొనును. రాజులందరూ నీ మహిమను సూచెదరు. యెహోవా నియమపు క్రొత్త పేరు నీకు పెట్టబడును. సరే, మంచిది. ఒక చక్కటి విషయాన్ని మీ ముందు ఉంచుదాం. మీకా గ్రంథంలోకి వెళదాం. దీని కాంబినేషన్గా మీకా గ్రంథం 5వ అధ్యాయంలో దీనికి సంబంధించిన ఒక మాట అలా చూడండి. మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం చదువుతాను. బెత్లెహేము ఎఫ్రాతా యోదా వారి కుటుంబములలో నీవు
స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలీలను ఏలబోవాడు. నా కొరకు ఇశ్రాయేలీయులను ఏలబోవాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగు చుండెను. దేవునికి స్తోత్రం. మంచిది. చిన్న ప్రార్థన చేసుకుందాం. తండ్రి మీ నామమునకు స్తోత్రాలు. ఈ 2025వ సంవత్సరంలో మరి యొక్క క్రిస్మస్కి అటెండ్ అయ్యే అవకాశం మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు. బిడ్డలు మరి చలిగా ఉన్నా మీ సన్నిధిలో గడపాలని చిన్నపిల్లలు కూడా పెద్ద వయసులో ఉన్నవారు కూడా అందరూ వచ్చారు. దాదాపు బిడ్డలకు ఇచ్చిన ఇంట్రెస్ట్ని బట్టి స్తోత్రాలు. ఇంతవరకు పాటల ద్వారా మీరు మహిమ పొందారు. వాయిద్య సహకారం అందించిన వారిని కూడా మీరు దీవించండి. తిరిగి ఒక బలమైన వర్తమానం క్లుప్తంగా కొన్ని విషయాలు ధ్యానం చేయబోతూ ఉండగా మీరే మాతో మాట్లాడమని పరిశుద్ధాత్మదేవ మీ స్వరాన్ని వినిపించుమని యేసు నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. నేను ఈ మధ్యలో మీకు ఒక మాట వినిపిస్తూ వస్తున్నాను. అదేంటంటే యూదునికి క్రైస్తవునికి ఉన్న తేడా, ధర్మశాస్త్రమునకు కృపకు ఉన్న తేడా, బలుల వలన కలిగిన నీతికి యేసుక్రీస్తు రక్తము ద్వారా కడుగబడిన వారికి ఉన్న తేడా, ఇశ్రాయేలుకు వాగ్దానం చేయబడిన రాజ్యమునకు నిత్యము ఉండే పరలోక రాజ్యమునకు మధ్య ఉన్న తేడా. ఇవి సంఘానికి చెప్పవలసిన బాధ్యత ఉంది అని నేను బాగా ప్రేరేపించబడుతున్నాను, చెప్తున్నాను కూడా. చెబుతూ ఉంటే కొంతమంది సేవకులు నిజమే కదన్నా అని వాళ్ళు ఇప్పుడిప్పుడే కొంచెం అవగాహనలోనికి వస్తున్నారు. మన సంఘానికి కూడా ఈ పునాది అవసరం అని అనుకుంటున్నాను. కారణం ఒకటి ఉంది. అదేంటంటే పాత నిబంధన 39 పుస్తకాలు కూడా చాలా రకాల విషయాలతో నింపబడింది. ఒకటి, ఇశ్రాయేలు లేకముందే, యోధా జాతి పుట్టకముందే, అబ్రహాము అనే ఆయన కూడా లేకముందే సృష్టి ప్రారంభం ఎలా కలిగిందో ఆ మాటతో బైబిల్ స్టార్ట్ అయింది. మీరు కూడా జాగ్రత్తగా వినాలి. మొదటి మాట, నేను యవనస్తులు ఉన్నప్పుడు మొదటి మాట చివరి మాట ఏంటో చూశాను బాగా. చరిత్ర అంటే ఇష్టం, దేవుడిగా చదువునిచ్చాడు, ఇంట్రెస్ట్ ఉంది, సేవకు సమర్పించబడ్డాం. నా మటు అశ్రద్ధ చేయలేదు. కానీ బోధకుల ధోరణి మాత్రం కొంత మార్పు రావడం లేదు అనే ఆలోచన కూడా ఉంది. సరే, మొదటి మాట, ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. సరే, ఇప్పటికీ హిందువులు కానీ మన ముస్లిం సహోదరులు కానీ ఇజ్రాయేలీలు కానీ క్రిస్టియన్స్ కానీ నాలుగుగా చెప్పొచ్చు. ఎందుకంటే అందరూ కోట్ల మందిలోనే ఉన్నారు, ఎవరో తక్కువ కాదు. ఇక బుద్ధిస్టులు కూడా ఉన్నారు. తిరిగి మళ్ళీ ఇంకొక జోడాయిజం అని లేక జైని మతం అని కొన్ని, కానీ అంత సంఖ్య పెద్దగా లేదు. ముఖ్యంగా 4 మనం చెప్పుకోవచ్చు.
కాబట్టి వీళ్ళందరూ రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. ఇప్పటికీ కరెక్ట్గా ఆదికాండం మొదటి అధ్యాయం మొదట వచనం చాలా మందికి అర్థం కాలేదు. మొదటి అధ్యాయం మొదట వచనమే చాలా మందికి అర్థం కాలేదు. క్రిస్టియన్స్ కూడా అర్థం కాలేదు. ఏంటి? ఆది యందు దేవుడు భూమి ఆకాశములను, ఇన్ ద బిగినింగ్ గాడ్ క్రియేటెడ్ ద హెవెన్ అండ్ ఎర్త్ అన్నాడు. మరి ఆ బిగినింగ్ ఎప్పుడు? ఇన్ ద బిగినింగ్ అంటే ఎప్పుడు? బైబిల్లో ఉంది, దానికి ఒకే జవాబు. డేట్ లేదు, సంవత్సరాలు లేవు, తేదీలు లేవు, నెలలు లేవు, వీధియా తదియా దశయా ఈ లెక్కలేమీ లేవు. దానికి ఆన్సర్ ప్రకటన గ్రంథంలో మాత్రమే ఉంది. అదేంటంటే ఆదియు అంతమును నేనే. మీరు బాగా వినాలి, ఆది అంతము నేనే. అక్కడ కూడా డేట్ లేదు, కానీ యేసు ప్రభువే యోహాను ద్వారా బయలుపరిచినటువంటి విషయం. అంటే యోహాను కూడా అర్థం కాలేదు. యోహాను కూడా యూదుడే, ధర్మశాస్త్రం బాగా చదివిన వాడే, యేసయ్యతో 3.5 సంవత్సరాలు తిరిగి అనేక ప్రసంగాలు విన్నవాడే. కానీ కొంత మిగిలింది. ఆ మిగిలిన విషయాలు యోహానుకు దేవుడు బయలుపరిచిన విషయాలు యోహాను బుక్కు రూపములో రాశాడు. అదే ప్రకటన గ్రంథం. బాగా వినాలి మీరు. ప్రకటన గ్రంథం, ప్రకటనగా దాగి ఉన్నది, బయలుపడుట అని అర్థం. అంటే ఎవరికి దాయబడింది? నిజమే, 12 మంది అపోస్తలులు ఉన్నారు, అప్పుడు యోహాను ఉన్నాడు. కానీ 12 మంది ఉండగా బయలుపరచబడిన విషయాల కంటే ప్రకటన గ్రంథంలో బయలుపరచబడిన విషయాలు ఇంకా గొప్పవి. అంటే ప్రకటన గ్రంథంలో యోహానుకు బయలుపరచబడిన విషయాలు శిష్యులుగా ఉన్న, ఆయనతో ఉన్న 12 మందికి బయలుపరచబడలేదు. యేసు ప్రభువారు చెప్పారు, మీరు నాకంటే గొప్ప కార్యాలు చేస్తారు అని. అది కూడా కొంతమందికి అర్థం కాలేదు. కొంతమంది ఆలోచించారు, ఏమి గొప్ప కార్యాలు చేస్తారు? యేసు ప్రభువారు చనిపోయిన వారిని కూడా లేపాడు, తానే తిరిగి లేచాడు. ఇంకంతకంటే గొప్ప కార్యాలు ఏమున్నాయి? పౌలు అంతకంటే గొప్ప కార్యాలు చేశాడా? పేతురు అంతకంటే గొప్ప కార్యాలు చేశాడా? ఎవరు చేశారు? చేయలేదు. అయినా అక్కడ చేసింది కూడా యేసునామములోనే, అక్కడ జరిగింది కూడా పరిశుద్ధాత్మని సహకారముతోనే. మరి ఎక్కువ గొప్ప కార్యాలు అర్థం ఏంటి? దీనికి ఒక రహస్యం ఉంది. అదేంటంటే యేసు ప్రభువారు ఈ లోకములో 3.5 సంవత్సరాలు మాత్రమే సేవ చేశారు. శిష్యులు 3 ఏళ్ళు చేశారు, 6 ఏళ్ళు చేశారు, ఇంకా చెప్పండి 2 ఏళ్ళు 12 ఏళ్ళు చేశారు. ఉదాహరణకు పౌలు గారిని తీసుకుంటే 25 సంవత్సరాలు సేవ చేశారు. అంటే 3.5 సంవత్సరాలు యేసు ప్రభువారు సేవ చేస్తే ఎక్కువ సంవత్సరాలు సేవ చేసే అవకాశం ఎవరికి కలిగింది? పౌలు గారికి కలిగింది, పేతురు గారికి కలిగింది. వీళ్ళందరూ 60-70 లోపు చనిపోయారు. 30 నుంచి లెక్కేసుకుంటే చనిపోయారు. కానీ యోహాను అక్కడే 90 వరకు బ్రతికాడు. అంటే నియర్లీ ఫస్ట్ సెన్సర్ చివరి వరకు బ్రతికాడు. కాలం ఎక్కువ. యేసయ్య చేసింది 3.5 సంవత్సరాలే, శిష్యులు చేసిన సమయము ఎక్కువ. అందుకని యేసు ప్రభువారు చేసిన కార్యముల కంటే గొప్ప కార్యములు అని కాదు, కానీ ఎక్కువ కార్యములు అని అర్థం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. ఎందుకంటే వ్యవధి ఎక్కువ, టైము ఎక్కువ. యోహానుకున్న ప్రకటన గ్రంథం కూడా పెద్ద ధన్యత ఏంటంటే మిగిలిన వారు చనిపోయారు, చంపేశారు. యోహానుని ఎవడు చంపలేకపోయాడు. దేవుడు అందరినీ చంపేస్తూ ఉంటే చూసి కూడా అనుమతించాడు. సరే, ఇది శ్రేష్టమైన హతసాక్షులు, సరిలే అని ఒప్పుకున్నాడు.
యోహాన్ని చంపబోతే యేసయ్య అడ్డుపడ్డాడు. యేసయ్యను చంపడం రోమీల వల్ల కూడా కాల. యేసయ్యను చంపడం రోమీలకు దేవుడు అనుమతిని ఇవ్వల. అంటే అర్థం ఏంటి? ఎందుకు యోహాన్ని దేవుడు అలా బ్రతికించుకుంటూ వచ్చాడు అంటే, ఎంతో మందిని చంపుతూ ఉంటే చూస్తూ ఊరుకునిన యేసయ్య, పేతుని సిలువేసి చంపితే చూస్తూ ఊరుకొనిన యేసయ్య, ఇంకా చాలా మంది కత్తితో నరికి ఒలివ చెట్ల కొమ్మలకు ఉరి తీసి అగ్నిలో పడేసి నిప్పంటించి సజీవ దహనాలు చేస్తూ ఉంటే చూస్తూ ఊరుకునిన యేసయ్య యోహాను చంపుతూ ఉంటే మాత్రం ఊరుకోలేదు. కారణం ఏంటంటే, యోహాను ద్వారా ఇంకా బయలుపడవలసిన విషయాలు ఉన్నాయి. యోహాను ద్వారా బయలుపడవలసిన విషయాలు ఒకవేళ బయలుపరచకుండా యోహానును కూడా చంపి ఉంటే ఈ బైబిల్లో ప్రకటన గ్రంథం అనేది ఉండేది కాదు. అది యోహానుకి తెలియకపోవచ్చు, యేసయ్యకి తెలుసు. యేసు ప్రభు వారు శిష్యుడుగా అందరినీ ఎవటే తిరుగుతూ ఉన్నప్పుడు యోహాను యేసయ్యకు దగ్గరగా ఉండేవాడు అని మన చరిత్రలో చదువుతాం. యోహాను చేత యేసయ్య ప్రేమించబడ్డాడు. యేసయ్య కూడా యోహానుని ప్రేమించాడు. యోహాను ఎక్కువగా ఇంట్రెస్ట్గా ఉండేవాడు. ఇంతకు యోహాను పెద్ద విద్యావంతుడేమి కాదు. యోహాను పామరుడు అని పండితులు అన్నారు. వాడు విద్య లేని పామరులు అన్నారు. చదువు తక్కువ అని కానీ, లేక వినాలి అని కానీ, నేర్చుకోవాలి అని కానీ యేసయ్యకు దగ్గరగా ఉండేవాడు. ఇంకో కారణం కూడా ఉంది. యోహాను యొక్క తల్లి యేసు ప్రభువు తల్లి అయిన మరియా, వారు బంధువులు. బంధుత్వాన్ని బట్టి కూడా కొంత దగ్గరగా ఉండొచ్చు. నేర్చుకొని ఇంట్రెస్ట్ని బట్టి కూడా కొంచెం దగ్గరగా ఉండవచ్చు. ఈ రీతిగా ఇలా ఉంటే పేతురు ఒకసారి యోహాను మీద కోపం వచ్చింది. ఏంటయ్యా నువ్వు పెద్దానికి దగ్గరగా ఉంటావు, మమ్మల్ని కూడా దగ్గర నడవని, మేమంటే పెద్దవాళ్ళం కదా. మరి ఏంటి అంటే, యోహానీయం అనలేదు కానీ ప్రియులరా, యేసయ్య మాత్రం కల్పించుకొని నేను వచ్చినంత వరకు అతడు బ్రతికి ఉంటే మీకేంటి బాధ, నేను వచ్చినంత వరకు యోహాను జీవించి ఉంటే జీవింప చేసేది నేనైతే మీకెందుకు బాధ అన్నాడు. దాంట్లో జవాబు ఇచ్చేశాడు. ఎందరో చనిపోయినా యోహాను మాత్రం చనిపోనివ్వలేదు. కారణం ఏంటంటే, వీళ్లకు బయలుపడని విషయాలు యోహాను ద్వారా బయలుపరచుట దేవుని చిత్తం. ఇక్కడ ఆమెతో నేను ఎవరైనా ఏంటి దీంట్లో ఉన్న విశేషం ఏంటంటే, ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించాడు. ఇన్ ద బిగినింగ్. ఆది అనే దానికి సంవత్సరాలు లేవు, డేటు లేదని బైబిల్లో లేదు, ఎవడు ఇవ్వలేడు, అసలు మనిషే లేడు. దానికంటూ ఒక అడ్రస్ ఏమైనా ఉంటే ప్రకటనలోనే, అనగా అపొస్తలులకు కూడా తెలియబడనిది యోహాను ద్వారా దేవుడు బయలుపరిచాడు. ఏంటండి? ఆదియు నేనే, త్వరగా చెప్పండి, అంతమును నేనే. ఒక డేట్ అంటూ ఉంటే దేవుడికి ఉండాలి, అంతమంటూ ఉంటే దేవుడికి ఉండాలి. దేవుడికి ప్రారంభం ఉందా? లేదు. ఆదికి డేట్ ఉందా? లేదు. దేవుడికి ముగింపు ఉందా? లేదు. ఎవరికైతే పుట్టుక లేదో, ఎవరికైతే ముగింపు లేదో, ఎవరి చేత సృష్టింపబడకుండా ఆయనంతటా ఆయన్నే సృష్టించుకొని సమస్తము సృష్టించాడో ఆయనకు డేట్ ఇవ్వగలిగిన వాడెవడు? దేవునికి స్తోత్రం. ఆయనే ఒక డేటు, ఆయనే ఒక తేదీ, ఆయనే ఒక తారీఖు, ఆయనే ఇన్ ద బిగినింగ్ అనే దానికి ప్రారంభము ఆయనే. దీన్ని మళ్ళీ ప్రకటన గ్రంథంలో చక్కని గ్రీకులో చెప్పాడు, అల్పయు ఓమేగా, ఆది అంతము నేనే. ఇంతవరకు మీరు అర్థం చేసుకోండి. ఇది అర్థమైందని వాళ్ళు చేయొద్దండి. ఒకసారి నాకు ఊరికే నేను కట్టలు చెప్పుకొని చెప్పడం ఎందుకు, మీకు అర్థం కాబట్టి. ఈ పాయింట్ మీకు జాయింట్గా అర్థమైంది అనుకుంటున్నాను నేను. మీరు ఎప్పుడు మాట్లాడినా ఈ మాటలు నేను ఎవరి దగ్గర నేర్చుకోలేదు దీన్ని. నేను ఎవరెవరో నేర్చుకోండి, నేను నేర్చుకోలేదండి. వీటిని నా ఆలోచనలో నేను చెబుతున్నా, బాగా ఆలోచిస్తున్నాను. ఇటీవల కొంతమంది కుర్రోళ్ళు లేచి ఎవరో చెప్పని విషయాలు నేను చెబుతున్నా, నేను నవ్వుతున్నాను. అంటే తాత కూడా సమ్మా చెప్పడానికి పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరుస్తాడు. దేవునికి స్తోత్రం. బైబిల్ గురించి ఆలోచన చేయాలి. ఈ రీతిగా
యోహానుని దేవుడు బ్రతికించాడు. యోహానుని మరి ఎట్లా చెబుతాను, నూనెలో పడేశారు రోమీలు, నూనె చల్లారిపోయింది కానీ యోహాను శరీరం కాలి చనిపోలేదు. యోహాను అన్నము నీళ్లు లేని చోట దీపంలో ఉంచారు ఒక లంకలో, అక్కడ కూడా యోహాను చనిపోలేదు, మరి శరీరం క్షీణించిపోయింది. అప్పుడు యోహాను సొమశిల్లిపోయి అన్నం లేక పడిపోయాడు. ఆ శరీరం అయితే తూలిపోయింది కానీ అంతరాత్మ లేచి పరలోకానికి వెళ్ళి పరలోకమంతా చూసి వచ్చింది. దేవునికి స్తోత్రం. అందుకే పెద్దలు ఏమన్నారు అంటే, ప్రకటన గ్రంథమే బయలుపరచబడి ఉండకపోతే, వినటానికి యోహాను జీవించి ఉండకపోతే, యోహానుకి దేవుడు ఇచ్చి ఉండకపోతే అసలు భవిష్యత్తు కొంత మనకు అర్థమయ్యేది కాదు. ఇంతవరకు చాలు. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. మంచిది. మనం చదువుకున్న మాటకు మొదటి మాటకు జవాబు ప్రకటనలో ఇచ్చాడు, అది ఇది అంతే, కానీ దేవుడే. ఇకపోతే మీకా గ్రంథం మనం ఒక మాట చదివాము, దాన్ని ఒక్కసారి మనం పరిగణలోనికి తీసుకుందాం. మీకా గ్రంథం అంటే, మీకా అనే పదానికి అర్థం ఏంటంటే యెహోవా అంటే వాడు ఎవడు అని అర్థం. మీకా అనే పదానికి అర్థం ఏంటంటే యెహోవా వంటి వాడు ఎవడు అని అర్థం. అంటే అర్థం ఏంటి? యెహోవాతో సమానుడు ఎవడు లేడని, యెహోవా వంటి వాడు ఎవడు లేడని, యెహోవా కంటే గొప్పవాడు ఎవడు లేడు అనే దానిని పేరులో పెట్టుకున్నారు. ఆ పేరేంటి చెప్పండి? మీకా. మరి అయితే మరి యెహోవా అంటే అర్థం ఏంటి? మీకా అంటే యెహోవా వంటి వాడు ఎవడు లేడని అర్థమే. మరి యెహోవా అంటే అర్థం ఏంటి? క్రీస్తు పూర్వం 1500 సంవత్సరాల నాడు మోషేని దేవుడు ఐగుప్తుకు వెళ్ళమన్నాడు. నువ్వు వెళ్ళు, నా జనులు తీసుకొస్తాను, అబ్రహాముకు నేను చెప్పాను, ఆ డేటు మరి నువ్వు వెళ్ళాలి, దగ్గర పడుతోంది అని అన్నప్పుడు మోషే అన్నాడు నేను వెళ్ళను అన్నాడు. నచ్చండి అన్నాడు. కారణం ఏంటో మరి మీకు తెలుసుకోవాలి, అందరూ వినాలి. మోషే ఒక 40 ఏళ్ళ, అప్పటికి మోషేకి 80 ఏళ్ళు, ఒక 40 ఏళ్ల క్రితం మోషే ఐగుప్తు దేశంలో ఒకరిని చంపాడు. ఇట్లా మొండిగా గుర్తుపెట్టుకోడు, ఒకరిని చంపాడు. దేవుడు అంటాడు నువ్వు అక్కడికి వెళ్ళి నీ జనాన్ని విడిపించరమ్మంటాడు. మోషే అంటాడు ఒకరిని చంపి నేను వచ్చాను కదా, ఆ రోజుల్లోనే పనోరాన్ని చంపటానికి చూశాడు కదా, నేను ఏదో గొర్రెల మేపు బతుకుతున్నాను, ఇక్కడ ఏదో ఒక పిల్లని పెళ్లి చేసుకొని మళ్ళీ అక్కడికి వెళ్ళమంటావు ఏంటయ్యా, వీళ్ళు ఈ బ్రతుకు కూడా నాకు దక్కదో, మళ్ళా చంపేస్తారు కదా, నా వల్ల కాదంటాడు మోషే. దేవుడు అంటాడు అప్పుడు నువ్వు పారిపోయి వచ్చిన మాట కరెక్టే, కానీ అప్పుడు నీ బ్రతుకు వేరు, ఇప్పుడు నీ బ్రతుకు వేరు. ప్రైజ్ ద లార్డ్. అప్పుడు నీకేమొచ్చు అంటే ఫరో నగరంలో, ఆ ఫరో దేశంలో ఎన్ని విద్యలు ఉన్నాయి ఆ అన్ని విద్యలు నీకు వచ్చు, ఆ విద్యలు నీకు వచ్చు. అంతవరకు అయితే నువ్వు ఫరోను జయించలేవు, అంతవరకు అయితే ఫరోను ఓడించలేదు. ఫరో బలమైన వాడు, ఫరో అంటే గొప్పవాడు అని అర్థం. బలమైన సైన్యం ఉంది, రథము కనిపెట్టింది వాళ్ళే, ఈటలు కనిపెట్టింది వాళ్ళే, పిరమిడ్స్ కనిపెట్టింది వాళ్ళే. కరెక్టే, నీకు వచ్చింది నువ్వు అక్కడ నేర్చుకున్నాయే కాబట్టి నీ విద్యలో వాళ్ళకు కూడా వచ్చు. కానీ ఇప్పుడు నీవు అంటున్నా వెళ్ళను అని, వాళ్ళకు మించిన శక్తి నేను నీకు ఇస్తాను. దేవునికి స్తోత్రం. నువ్వు ఏదైతే లేదనుకుంటున్నావో, ఏదైతే కాదనుకుంటున్నావో ఆ శక్తిని ఇప్పుడు నేను నీకు ఇస్తాను. నువ్వు లేదంటావేంటి, నా వల్ల కాదంటావేంటి? అవునా, ఎలా ఇస్తావు? అందుకో కర్రను తీసుకోవయా, కర్రను పట్టుకో, ఆ కింద పాము అయిపోతుంది. పామును వాళ్ళు కూడా చేయగలరు, వాళ్ళు చేసిన పాములను ఈ కర్ర అనుపాము మింగేస్తుంది. ఇలాగ ఎన్నెన్నో నీ చేతుల్లో వాళ్ళు ఓడిపోయేలాగా చేస్తారు. కారణం ఏంటంటే వాళ్ళు చంపుతారన్న భయం నీకుంది కదా. 40 ఏళ్ళ క్రితం ఒకళ్ళు చంపేసి పారిపోయి వచ్చావు కదా, ఇప్పుడు 80 ఏళ్ళ వయసు వచ్చింది కదా, నువ్వు భయపడుతున్నావు. కానీ నీకు ఇశ్రాయేల్ని విడిపించడానికి నీకు శక్తి కావాలి. ఎంత శక్తి కావాలి అంటే ఫరోను మించిన శక్తి, ఫరో సైన్యాన్ని మించిన
శక్తి, ఫరో మంత్రశక్తిని మించిన శక్తి, ఫరో బలగాన్ని మించిన శక్తి. నీవు అక్కడికే నిలుస్తున్నావు, నువ్వెందుకు భయపడుతున్నావు, బయలుదేరు అన్నాడు. అప్పుడు మోషే దేవుని మాటలు నమ్మి పారిపోయి వచ్చిన స్థలానికి, ఒకరిని చంపి వదిలేసి వచ్చిన స్థలానికి దేవుని మీద నమ్మకంతో మళ్ళా ఆ దేశానికి వెళ్ళాడు. నిజంగా దేవుడు సహాయము చేశాడు. మోషే ద్వారా బయలుపడబడే శక్తికి ఏ శక్తి ఈజిప్టులో సరిపోలేదు. అబ్రహాముకి ఇచ్చిన మాటను బట్టి దేవుడు సహకరించాడు. మోషే నిలబడ్డాడు, అహరోను యాజకుడుగా ఇచ్చాడు, విడిపించాడు, తెచ్చాడు, వాగ్దాన భూమిని అప్పగించారు. ఎంత గొప్ప విషయం అంటే నేటికి ఆ వాగ్దాన భూమిలోనే ఇప్పటికే వాగ్దాన భూమి ఇశ్రాయేలు నివాసము చేస్తున్నారు. దేవునికి స్తోత్రం. అంటే అబ్రహాము చనిపోయినా, మోషే వెళ్ళటానికి భయపడినా దేవుడు మాత్రం మాట తప్పలేదు, దేవుడు మాత్రం విడిచి పెట్టలేదు. అందుకే మనకు మీకా గ్రంథంలో ఒక మాట ఉంది. అదేంటంటే బెత్లెహేము ఎఫ్రాతాలో పుడతాను అన్నాడు, అట్లాగే బెత్లెహేములో పుట్టాడు. అది అందరికీ తెలిసి చెప్పుకుంటూ వస్తున్నాము. తర్వాత ఇంకొక మాట ఏముందంటే, నేను ఆ పుట్టే వ్యక్తి ఇశ్రాయేలులను ఏలును అనే మాట. మీ దానికి అండర్లైన్ చేసుకోండి. పుట్టే వ్యక్తి ఇశ్రాయేలీయులను చెప్పండి ఏం చేస్తాడు, ఏలువాడుగా ఉంటాడు, పరిపాలించువాడుగా ఉంటాడు అని అన్నాడు. దేవునికి స్తోత్రం. ఏలువాడుగా. వెంటనే మళ్ళీ ఇంకో మాట ఏం బయలుపరిచాడు, ఆ మాట చదవండి, ఇంకో మాట చదవండి. అక్కడ పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలము వరకు ఆయన ప్రత్యక్షమగుచుండును. యేసుని మాటలు వినగా వినగా మనసుకు శాంతి, ఆత్మకు రక్షణ. యేసుని మాటలు వినగా వినగా మనసుకు శాంతి, ఆత్మకు రక్షణ. యేసుని మాటలలో విలువను ఎరిగినచో, యేసుని మాటలలో విలువను ఎరిగినచో నీ బ్రతుకంతా మేలే మేలుగా, నీ బ్రతుకంతా మేలే మేలుగా. వినగా వినగా యేసు సువార్త కలుగును హృదయాలలో విశ్వాసం. వినగా వినగా యేసు సువార్త కలుగును హృదయాలలో విశ్వాసం. అందుకే అందరూ రండి, కూర్చోండి, వినండి. అందుకే అందరూ రండి, కూర్చోండి, వినండి. యేసయ్య మాటలు వినండి. సువార్త ధ్వజం, సిలువ ధ్వజం, వినువారి హృదయాలలో విజయ ధ్వజం, వినువారి హృదయాలలో విజయ ధ్వజం.